బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మెదక్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఇటీవలే బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను ఖరారు చేశారు. దీంతో ఇప్పటివరకు 13 లోక్సభ స్థానాలకు పేర్లను అనౌన్స్ చేయగా ఇంకా 4 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తున్నారు. పోటీకి ఆసక్తి చూపని నేతలను ఒప్పించి మరీ బరిలో దింపుతున్నారు. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేసిన గులాబీ బాస్ శుక్రవారం మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఒకరు మాజీ ఐఏఎస్, మరో మాజీ ఐపీఎస్ కి అవకాశం ఇచ్చారు. నాగర్ కర్నూలు నుంచి మొదటి నుంచి పరిశీలనలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని ఫైనల్ చేశారు. వెంకట్రామరెడ్డికి మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి కుటుంబాలతో బంధుత్వం ఉంది. అయినా పొలిటికల్ ప్రెజర్ ను తట్టుకుని ఆయన కేసీఆర్ వెంట నడుస్తున్నారు. మెదక్ పార్లమెంటు టికెట్ కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయం సాధించారు. టికెట్ వస్తే విజయం ఖాయమని సీటు కోసం అనేక మంది నేతలు ట్రై చేశారు. మొదటి నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ పేర్లు వినిపించాయి. అయితే గాలి అనిల్ కుమార్ కు జహీరాబాద్ లోక్సభ సీటు ఇచ్చారు. ఇక మెదక్ నుంచి లోక్సభ స్థానం నుంచి వెంకట్రామరెడ్డి పోటీ చేయడానికి విముఖత చూపించారు. కానీ వెంకట్రామరెడ్డి అయితే బలమైన అభ్యర్థి అవుతారని భావించారు. మాజీ మంత్రి హరీష్ ఆయన నివాసానికి వెళ్లి వెంకట్రామరెడ్డిని పోటీకి ఒప్పించారు. వెంటనే ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యి మెదక్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. వెంకట్రామరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాతో విడదీరాని బంధం ఉంది. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా 5 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా కూడా 1 సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్మాణాల్లో వెంకట్రామరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత కేసీఆర్ ఆహ్వానం మేరకు సర్వీసు ఉండగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరటంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇదిలా ఉంటే మిగిలిన నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలకు 1 లేదా 2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.